ఖమ్మం జిల్లా సిద్దారం గ్రామ సమీపంలో బాలాజీ బ్రాండ్ ఆయిల్ ప్యాకెట్లు సీసాలు బయటపడడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఎక్స్పైరీ అయిన ఫుడ్ కానీ ఆయిల్ కానీ ఉంటే సంబంధిత కంపెనీకి అప్పగించాలి, కానీ చెత్త వేసే ప్రాంతాల్లో వేస్తే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారి లోకేష్ హెచ్చరించారు. వాగులో ఆయిల్ ప్యాకెట్లు పడేసిన వారిపై ఆహార తనిఖీ యాక్ట్ ప్రకారం చర్యలను చేపడతామంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారి లోకేష్తో మా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి రూరల్ మండలం సిద్దారం గ్రామం సమీపంలోని ఒక వాగులో బాలాజీ బ్రాండ్ సంబంధించిన ఆయిల్ ప్యాకెట్లు టిన్లు దాదాపు 1000 లీటర్లు పైగా అక్కడ పడేసి గుర్తులేని వ్యక్తులు పడేశారు. అవన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ అయిన బాటిల్స్ ఉంటాం, ఆయిల్ బాటిల్ ఉంటాం. అక్కడ మాత్రం కొంచెం కలకలం సృష్టిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా గత 2 రోజుల కింద మాత్రానికి సత్తుపల్లి సిద్దారం గ్రామ వాగులో మాత్రం ప్రత్యక్షంగా అవటం, అవి ఎవరు వేశారు, ఆ బ్రాండ్ సంబంధించిన బాలాజీ బ్రాండ్ సంబంధించిన ఆయిల్ ఎందుకు పడేశారు అనే దానిపై కూడా ఇటు గ్రామ పంచాయతీ అధికారులు, గ్రామంలో ప్రజలు కూడా తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఆ గ్రామంలో కూడా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఈ ఆయిల్ తీసుకెళ్ళి ఎక్కడైనా బజ్జీలు అంటే దాంతోపాటు ఫుడ్ ఆహారం తయారు చేసి ఎవరికైనా ఇస్తే ఫుడ్ పాయిజన్ అయ్యి మాత్రం ప్రజలు ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఖమ్మం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లోకేష్ గారు ఉన్నారు. వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఖమ్మంలో సిద్దారం దగ్గర నిన్న దాదాపు 1000 లీటర్ల సంబంధించిన ఆయిల్ ప్యాకెట్లు బాలాజీ బ్రాండ్ అక్కడ పడివేసిపోయాయి. వాటి మీద ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది, దాటిపోయింది. అట్లా పడేయటం ఎంతవరకు సబబు, దాంతోపాటు అట్లా చేసిన కంపెనీలు కానీ ఏజెన్సీలపై ఎలాంటి చర్యలు ఉంటాయి మీకు? అందరికీ నమస్కారం అండి. నా పేరు లోకేష్, నేను ఖమ్మం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ని. జనరల్గా అయితే ఇప్పుడు బాలాజీ బ్రాండ్ ఏ బ్రాండ్ అయినా సరే, ఆయిల్ మార్కెటింగ్లో ఏ బ్రాండ్ అయినా సరే, ఒకవేళ ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్స్ కానీ లేదా అది డ్యామేజ్ అయిన ప్రోడక్ట్స్ కానీ ఎప్పుడైనా సరే కంపెనీకే రిటర్న్ ఇచ్చేయాలి. ప్రస్తుతానికి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ దాదాపు 1000 లీటర్లు అంటే కంపల్సరీ అనుమానాలు అనేది వెలువెత్తుతాయి. సో దానికి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ బాలాజీ బ్రాండ్ సంబంధించిన ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తాము. ట్రేస్ అవుట్ చేసి కంపల్సరీ అలా పడేసినందుకు వాళ్ళ మీద అన్హైజీనిక్ కండిషన్స్ అని చెప్పేసి FSSAI నామ్స్ ప్రకారం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే కన్సర్న్ గ్రామ పంచాయత్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అలానే ఏమంటారు, ఎప్పుడైనా సరే ఈ ఎక్స్పైర్ అయినా కానీ డ్యామేజ్ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ ఎప్పుడైనా సరే బ్రాండ్కే రిటర్న్ పంపించాలి. సో అలా పడేయడం అనేది 100% నామ్స్కి విరుద్ధంగా జరిగింది. సో ఇలా పడేయడం వల్ల జరిగేది ఏంటంటే, ఎవరైనా అదే ఆశావాహులు ఉంటారు, కంపల్సరీ అది బ్రాండ్ అది ఎక్స్పైర్ అయిందా ఏందా అనేది చూడరు. ఒక లీటరో 2 లీటర్ల ప్యాకెట్లు తీసుకుపోయేవాడు బజ్జీలు వేసి ఇదంతా చేసి అమ్మితే దానివల్ల ప్రజల ప్రాణాలకి చాలా ఇబ్బందికరంగా మారుద్ది. సో మేము ఇమీడియట్గా మాకు ఈరోజే మా దగ్గరికి వచ్చింది ఆ విషయము. మేము ఇమీడియట్గా మా దగ్గర ఉన్న లాగిన్ ఐడి తోటి FSSAI ఆయిల్ బాలాజీ బ్రాండ్ ఆయిల్ ప్యాకెట్ మొత్తం లేబుల్ చూసి వాటి FSSAI నెంబర్ ద్వారా వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తాం, కంపెనీకి ఇన్ఫామ్ చేస్తాము. అలానే ఇక్కడ లోకల్ ఎవరైతే మార్కెటింగ్ చేస్తారో అతనిపై కూడా తగిన చర్యలు తీసుకుంటాం. సరే, దానికి సంబంధించింది కూడా అక్కడ వాగులో పడేసి ఎవరు గుర్తులేని వ్యక్తులు కావచ్చు, నాకు తెలిసి ఆ ఏజెన్సీ వాళ్ళు ఏమైనా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి వాటి కంపెనీకి పంపించే ఉద్దేశం లేకుండా మరి అది పడేసి ఉండొచ్చు. ఒకవేళ ఇప్పుడు పశువులు కానీ అక్కడ వాటిల్లో ఆ వాటర్లో పడేయడం, వాగులో పడేయడం వల్ల ఆ పశువులు ఇంకా వాటర్ తాగితే వాటికి ప్రమాదం వచ్చే అవకాశాలని వాటన్నిటిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఒకవేళ ఇలాంటి ఏజెన్సీలకి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఎప్పుడైనా సరే సార్, ఇది కంపెనీ నుంచి ఏజెన్సీలకు వస్తాయి, ఏజెన్సీ నుంచి వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. సో మనం ఏంటంటే ఈ ఏజెన్సీ అందరూ మన లోకల్ ఏజెన్సీ వాళ్ళే ఉంటారు, మన దగ్గర లైసెన్స్ తీసుకునే ఉంటారు వాళ్ళు కంపల్సరీ. మనం ఇనిషియల్గా అసలు యాక్చువల్గా అయితే అట్లా 1000 లీటర్లు అది కూడా అస్సలు పడేయకూడదు. అట్లా ఏదైనా ఎక్స్పైరీ కానీ ఉన్నా, ఏ డ్యామేజ్డ్ ఉన్నా సరే కంపెనీకి రిటర్న్ ఇచ్చేసేయాలి. మీరు అన్నది వాస్తవం. ఇప్పుడు అలా వాగులో పడేస్తే ఆయిల్ ప్యాకెట్లు అవన్నీ కరిగిపోయి అది చినిగిపోయి ఆయిల్ వాటర్లో కలుస్తుంది. అక్కడ అది ఒకవేళ త్రాగునీరు అయితే ఇప్పుడు అది ఒకవేళ త్రాగునీరు అయితే చాలా ప్రమాదకరం అయిపోద్ది. కలుషితం వాటర్ అనేది కలుషితమై ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు పశువులకు కానీ వీటన్నిటికి కానీ కంపల్సరీ అది హాని జరిగే విషయమే. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇలాంటి సిచ్యువేషన్ అయితే యాక్చువల్గా ఈ ఖమ్మం జిల్లాలో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవడం ఇదే ఫస్ట్ టైం. సో మేము ఇమ్మీడియట్గా చేసే పని ఏంటంటే, FSSAI వాళ్ళ లైసెన్స్ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ అడ్రస్ ట్రేస్ అవుట్ చేసి ఎవరైతే మార్కెటింగ్ ఇక్కడ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కంపల్సరీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది FSSAI నామ్స్ ప్రకారం.
అన్హైజీనిక్ కండిషన్స్ షెడ్యూల్ ఫ్లోర్ రేజ్ చేసి యాక్షన్ తీసుకుంటాం. సరే, ఓవరాల్ చూడవచ్చు. దీనికి సంబంధించి కూడా సిద్ధారం గ్రామ శివార్లలో బాలాజీ బ్రాండ్కి సంబంధించిన 1000 లీటర్లకు సంబంధించి ₹1,00,000 పైచిలకు 1,00,000 నుంచి 2,00,000 ఉండొచ్చు. వాటి వాల్యూ దాదాపు మార్కెట్లో చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ వాటిని మాత్రం బయటపడేయటం మాత్రం నేరమే. సంబంధించి బాలాజీ బ్రాండ్ ఏజెన్సీ ఎవరు తీసుకున్నారో దానికి సంబంధించిన మేనేజర్ని కూడా మేము ట్రేస్ అవుట్ చేస్తాం. దాంతోపాటు గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రెసిడెంట్ కూడా సమాచారం అందించాం. అక్కడి నుంచి పూర్తి వివరాలు వచ్చినాక వాళ్ళ షెడ్యూల్ 4 ప్రకారం ఫుడ్ సేఫ్టీ షెడ్యూల్ 4 ప్రకారం వాళ్ళకి నామ్స్ ప్రకారం వాళ్ళకి ఫైన్ విధిస్తాం. లేదంటే కంపెనీకి సంబంధించిన నోటీసులు ఇచ్చి దాని పూర్తి వివరాలు రాబట్టినదో వాళ్ళ మీద యాక్షన్ ప్లాన్ ఉంటుందని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారి లోకేష్ కూడా చెప్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. వీడియో నాగేశ్వరరావుతో రజనీకాంత్, ఖమ్మం.